మన యొక్క జన్మ అశాశ్వతమైంది. మన గురించి మనం ఎంత గొప్పగా అనుకున్నా, నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నా, అంత ఇదిగా ఉన్నా, నా అంత బలాఢ్యుడు లేడు, నా అంత గొప్పవాడు లేడు అని మనం ఎన్ని ప్రగల్భాలు పోయినా, ఏ క్షణాన వచ్చి ఆ యముడు మన ప్రాణాలు లాగేస్తాడో మనకెవ్వరికీ తెలియదు. అందుకని రేపు చేయాల్సిన పని ఈరోజే చేయాలయ్యా, ఈరోజు చేయాలనుకుంది ఇప్పుడే చేయవయ్యా బాబు అని చెప్పి అంటారు కబీర్ దాస్ అనే మహానుభావుడు. కాల్ కరైసో ఆజ్ కరైసో అబ్ పలమే పరలయ హోయగా బహురి కరోగే కబ్ అంటాడు ఆయన. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి కృష్ణుడు ఇది, రాముడు, ఆ భజన ఈ భజన ఇవన్నీ ఇప్పుడే మాకు అవసరమా? ఏదో ముసలివాళ్ళమైన తరువాత అప్పుడు చూసుకుందాం కదా, ఇప్పటి నుంచి ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరికి తెలుసు ఏ నిమిషంలో మన ప్రాణం పోతుందో? అంటే పోవాలి అని ఎవరం అనుకోము, కానీ దానికి తగినటువంటి ఒక ఏర్పాటు అనేది ముందే మనం చేసుకొని ఉంటే ఎంత చక్కగా ఉంటుంది. ఏ నామాన్నైతే జీవితాంతంలో మనం చెప్పుకోవలసి ఉందో దాన్ని ఇప్పుడే చెప్పుకుంటే వచ్చినటువంటి నష్టమేముంది? కనుక వ్యర్థ వాదోపవాదాల్లో మన సమయాన్ని నష్టపరుచుకునే కన్నా సమర్థంగా ఆ సమయాన్ని వినియోగించుకొని సర్వసమర్థుడైనటువంటి ఆ ప్రభువు యొక్క నామాన్ని తలుచుకుంటే కదా మన జీవితానికి నిజమైనటువంటి ఆనందం. అంచకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతునిపుడే అంటారు శేషప్ప కవి గారు నరసింహ శతకంలో. అయ్యా, చచ్చిపోయేటప్పుడు నిన్ను నేను పలకరిస్తానో పలకరించనో, అయ్యో నా నోటితో నేను నారాయణ కృష్ణ అనేటువంటి నీ పేరు పలుకుతానో పలకలేనో, ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు. అదిగో యమదూతలు వచ్చేసి నా ప్రాణాలు లాగేసుకోవటానికి రెడీగా వాళ్ళు నుంచొని ఉన్నప్పుడు, అప్పుడు అసలు కనీసం నీ నామాన్ని స్మరించాలి అనేటువంటి బుద్ధి నాకు ఉంటుందో ఉండదో? ఏమో మతిమరుపు రావచ్చు కదా ఆ సమయానికి. లేదా నారాయణ అని పిలవటానికి నీకు ఏ కఫమో ఏ వాతమో ఏ మాయరోగమో ఏదో అడ్డుపడచ్చు కదా. మనకి తెలుసా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతోనే మనం పోతాము అని చెప్పి? లేదుగా. కాబట్టి అప్పుడు ఏ కఫమో వాతమో ఏదో వచ్చి నాకు అడ్డుపడతాయో ఏమో స్వామి, నా జిహ్వతో నారాయణ అనుచు పిలతునో శ్రమ చేత పిల్వలేను. ఏమో ఎవడికి తెలుసు. ఇవాళ మనం చూడట్లేదా ఎంతోమంది కనీసం ప్రాణవాయువు కూడా దొరకకుండా గిలగిలలాడుతూ తమ జీవితాన్ని సమాప్తం చేసుకుంటూ ఉన్నారే. వారందరూ ఏ భగవంతుడి నామాన్ని స్మరించుకోగలుగుతున్నారు? వాళ్ళకి లేదా? వాళ్ళకి తెలియదా భగవంతుడి నామాన్ని మనం స్మరించుకోవాలి అని? కానీ ఆ బుద్ధి అప్పటికి ఉంటుందా? వాళ్ళకి ఉండట్లేదు. ఎందుకని? శారీరకమైనటువంటి స్థితి సహకరించట్లేదు వాళ్ళకి. కాబట్టి ఎప్పుడో చదువుకుందాం, ఎప్పుడో మనం స్మరించుకుందాం అనేటువంటి మాట ఎందుకండి? ఇప్పుడే స్మరిస్తాను నేను ఇప్పుడు అని చెప్పి అంటాడు. నాటికి ఇప్పుడే చేసేద నామ భజన తలచెదను చేరి వినవయ్య ధైర్యముగాను భూషణ వికాస శ్రీధన్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అయ్యా, ఇప్పుడే నీ నామస్మరణ చేసి నా జన్మని ధన్యపరుచుకుంటాను స్వామి అని చెప్పి ఆ కృష్ణనామాన్ని ఇప్పుడే మనం చెప్పుకొని ఆనందపడదామని చెప్పి ఆహ్వానిస్తున్నారు మనల్ని లీలాశుక్ల వారు. యావన్నమే నిఖిల మన్మదృఢా విఘాత నిస్సంధి బంధనముదేతి నవోపతాప తావందిభో భవతు తవ కవక్త్ర చంద్రాతపద్విగుణితా మమ చిత్తధరా.